విద్యార్థులు తలుచుకుంటే ఇండోనేషియా ప్రభుత్వాలు మార్చినాయి, ఈ రోజు శ్రీలంక ప్రభుత్వం మార్చింది, నేపాల్ ప్రభుత్వాన్ని మార్చినాయి, బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మార్చినాయి. రేపటి దినాన ఈ భారతదేశంలో కూడా పాలన మార్చాలి. ఈరోజు కాక్రోచ్ మూమెంట్ అనేది బీజేపీకి అగెనిస్ట్ గా లేచింది, కానీ దానికంటే ఈరోజు డేంజర్ గా రాష్ట్రాన్ని పాలిస్తుండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని అంతకంటే దౌర్భాగ్యమైన పాలన ఈరోజు తెలంగాణ ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకుంటాడు, నా అంత బాగా ఎవరూ చేయలేరు కాబట్టి నేనే పెట్టుకున్నాను అని అంటారు రేవంత్ రెడ్డి గారు. అవును, నీ అంత బాగా ఎవరూ చేయలేరు, నీ అంత బాగా ఎవరు ముంచలేరు కాబట్టి ఈరోజు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు రాజీనామా చేసి పీకిండు. నేను అది చేస్తా ఇది చేస్తా అన్నాడు, నువ్వు ఏది చేసే అవసరం లేదని అంటే నేను ఏది చేసే అవసరం లేదు, అప్పుడు నేనెందుకు అని చెప్పి రాజీనామా చేసిన పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి, ఈ తెలంగాణలో ఈరోజు మిగిలిన బడ్జెట్తో ఏర్పడే తెలంగాణ, ఆనాటి ప్రభుత్వం తెలంగాణను ఎక్కడికి తీసుకుపోయింది, ఈనాటి ప్రభుత్వం ఎక్కడికి తీసుకొని వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉన్న బీసీ బిడ్డలు విద్యార్థులు ఈరోజు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అందక ఈరోజు ఎర్రటి ఎండలో మరి ఇక్కడ మలమల మారిపోతా ఉంటే మరి చుట్టూ బొగ్గు బావిలో ఉంటాయి, ఆ బొగ్గు బావి సరిహద్దులలో ఈరోజు దీక్ష చేస్తున్న ఈ బిడ్డల గురించి నీకు ఆలోచించే అవసరం లేదా మిస్టర్ రేవంత్ రెడ్డి? దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా మిస్టర్ రేవంత్ రెడ్డి? మన ముందుకెళ్ళే ఈ రోడ్డు మీదకి అనేక మార్లు మన డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క ఇక్కడికి వెళ్ళి అక్కడికి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి 20 బండ్లు 30 బండ్లు కాన్వాయ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. మరి ఈ రోజు వీళ్ళు దీక్ష చేస్తా ఉన్నారు, దీక్ష చేయబోతా ఉన్నారని వారం రోజులకి వీళ్ళు హెచ్చరిక చేస్తానే ఉన్నారు కదా, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు కదా. ఈ రోజు మా డబ్బులు మాకు కట్టండి, మమ్మల్ని బళ్ళలో రాణిస్తలేరు, పరీక్ష రాయనిస్తలేరు, చదువు పాస్ అయితే మా సర్టిఫికెట్ ఇస్తలేరు, మమ్మల్ని యాజమాన్యం వేధిస్తుంది అనే ఆ అర్థనాదాలు, ఆ చావు కేకలు, ఆ అరుపులు మీకు వినవాడతలేవా మిస్టర్ బట్టి విక్రమార్క? పేద బరుగు బలహీన వర్గంకి నేను వచ్చిన, దళిత వర్గం నేను వచ్చిన, ఆకలి అంటే ఏందో నాకు తెలుసు, విద్య అంటే ఏందో నాకు తెలుసు, విద్య యొక్క ప్రాముఖ్యత నాకు తెలుసు, అందువలన ఈరోజు నేను మరి ఉప ముఖ్యమంత్రి అయినా ఫైనాన్స్ మినిస్టర్ అయినా అంటాం మిస్టర్ మిస్టర్ బట్టి విక్రమార్క. మరి వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, వీళ్ళంతా నా బరుగు బలహీన సోదరులే, వీళ్ళ ఇచ్చిన తర్వాతనే వేరే కార్యక్రమం ఏమైనా చేస్తా, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నువ్వు ఎందుకంటే బట్టి విక్రమార్క? ఓహో, నీకు ఇలా కమిషన్లు రావా? ఇలా కమిషన్లు రావా? ఇలా మీరు వీళ్ళతో కమిషన్ మాట్లాడుకున్న లీక్ అవుతుందనా? ఏమి ఇబ్బంది లేదు, బయట సందా తప్ప పెట్టు, ఫీజు రియంబర్స్మెంట్ కాగానే మనిషి 100-200 మీకు సందా కూడా ఏమంటే చేస్తాను మిస్టర్ బట్టి విక్రమార్క. అది నీ అలవాటే అయితే, నిజంగా అది నీ అలవాటే అయితే, నా కమిషన్లు లేదు నేను ఇయ్యలేను, అది నాకు వచ్చేసింది, నాకు అది గుజరాత్కి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి నా శరీరంలో ఇవిడిపోయింది కాబట్టి ఈరోజు నేను కమిషన్లు ఇస్తానే నేను ఇస్తానంటావా? ఈరోజు చాలా మంది డబ్బులు ఆపుతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో మరి వీళ్ళకు విద్య చెప్పిన ఉపాధ్యాయులు, మాకు విద్య చెప్పిన ఉపాధ్యాయులు, మాకు విద్య చెప్పినటువంటి ఈరోజు ప్రొఫెసర్లు చాలా మంది రిటైర్డ్ అయ్యి వాళ్ళ డబ్బులు రాక దాదాపు 45 మంది టీచర్లు ఈరోజు మరణించారు. అత్యధికంగా మరణించింది టీచర్లు, తర్వాత అత్యధిక మరణించి పోలీసులు 96 మంది చనిపోతే అందులో దాదాపు 40 మంది టీచర్లు ఉన్నారు, 42 మంది పోలీసులు. ఈరోజు వాళ్ళు అసలు భాషలు వాళ్ళ పైసలు ఆపదు, ఎందుకంటే ఈరోజు వాళ్ళ పైసలు ఇస్తే కమిషన్ రావు. అర్థమైందా? ఈరోజు ఖమ్మం ఏదైతే ఈరోజు ప్రశ్నించే గొంతుగా ఖమ్మం నిలబడుతుంది. తెలంగాణ ఉద్యమం మొట్టమొదటిగా మొదలైంది ఖమ్మం జిల్లాకెళ్ళి. అటువంటి ఖమ్మం జిల్లాకెళ్ళి ఈ చెడగొట్టిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పుట్టిండ్రు వీళ్ళు? ఖమ్మం జిల్లాలో ఎటువంటి వాళ్ళు పుట్టద్దే? ఖమ్మం జిల్లాలో బట్టి లాంటి క్యారెక్టర్లు కానీ, ఈరోజు పొంగులేటి క్యారెక్టర్లు కానీ, ఇలాంటి క్యారెక్టర్ ఇక్కడ ఉండే. మరి ఈరోజు ఇట్లా తయారైపోయింది దరిద్రులు. ఈరోజు ఖమ్మం జిల్లా పరువు తీస్తుంది కదా బాస్ మీరు. తెలంగాణ ఉద్యమం ఈరోజు ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకెళ్ళి కదా మొదలైంది. ఆ పౌరుషం ఏమైపోయింది? ఆ పోరాట పటిమ ఏమైపోయింది? ఆ ఉద్యమ స్ఫూర్తి ఏమైపోయింది? ఈ రోజు మీరు బానిసలకు ఎందుకు మారిపోయినరు? ఈ రోజు వాళ్ళ చెప్పు చేతల్లో ఎందుకు మీరు పావులుగా మారిపోయినరు అని అంటే ఈరోజు మీకు జవాబు లేని ప్రశ్నలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టింది. ఈరోజు తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈరోజు ఎక్కడ దిక్కులేని పరిస్థితులలో మరొక ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది జూన్ నెలలో. అందుకని మేము జూన్ 12వ తారీఖు వెళ్ళి మరి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మేము పెండౌన్ కార్యక్రమం ఇచ్చినాం. అందులో ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రధానంగా పెట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఫీజులు కట్టకుండా క్లాసులకు రానియ్యరు, కూర్చొనియ్యరు, పాస్ అయితే వాళ్ళు లాస్ట్గా వాళ్ళ సర్టిఫికేట్లు కూడా ఇయ్యరు. కాబట్టి ఈరోజు రిటైర్ అయిన వాళ్ళు కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల తరఫున కానీ,
ఈ రోజు ఆశా వర్కర్లకి వెళ్ళి మొదలుపెట్టి ఈ రోజు ఫీజు రియంబర్స్కి వెళ్ళి మొదలుపెట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అంతేకాకుండా ఈ రోజు 25,500 మంది రిటైర్ అయిన సోదరా. 25,500 మందిలలో ఈ రోజు 10,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. రేపు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునేది ఎవరు? వీళ్ళే చదువుకుంటారు, మా అన్న తమ్ముడే చదువుకుంటారు. ఇంట్లో ఎవరు? మా పొంగిలేటి కొడుకున్నారు, పొంగిలేటి మనవాళ్ళు ఉన్నారు. ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు మన మనవాళ్ళు ఉన్నారు, సుందర కొడుకులు ఆ స్కూల్లో చదవరు. ఈ రోజు బట్టి విక్రమార్క పిల్లలు చదవరు, బట్టి విక్రమార్క కాబోయే మనవాళ్ళు మనవరాలు కూడా చదవరు. కానీ చదివేది ఎవరు? మా పిల్లలు చదువుతారు. 12వ తారీఖు వెళ్ళి ప్రభుత్వ కళాశాల మేము పోతాం. మరి ఆ స్కూళ్ళలో ఈ రోజు 10,000 మంది టీచర్లు లేరు, అవన్నీ వాళ్ళంతా రిటైర్డ్ అయిపోయి ఉన్నారు. అది వరకే ఆల్రెడీ 11,000 పోస్టు ఖాళీలు ఉన్నాయి. మొత్తం 21,000 మంది టీచర్లు లేకుండా రేపు స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి మిత్రమా. మరి ఆ స్కూళ్ళలో మేము పోడేందుకు? అలా టీచర్లు లేనప్పుడు మేము చదువుకునేందుకు, మేము చదువు కోసం పోడేందుకు? కాబట్టి ఈరోజు పెన్ డౌన్ చేయాలని చెప్పి టీచర్లు అందరికీ పిలుపునిస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలా మంది ఈరోజు గెస్ట్ లెక్చరర్, గెస్ట్ టీచర్లు పనిచేస్తున్నారు. ఎలా చేస్తున్నారు?